తమాషాలు దంగాకు ఇది కట్టగా సార్ ప్లీజ్ వెళ్ళండి. ఇది కట్టగా సార్, ఇది వెళ్ళండి. ఇది కట్టగా వెళ్ళండి. వాడి వీడియో కోసం అంతా డ్రామా. అది కట్టగా సార్, ఇది కట్టగా సార్, అది కట్టగా సార్, అది కట్టగా ప్లీజ్ వెళ్ళండి. అది కట్టగా సార్ పోండి, అది కట్టగా సార్ పోండి, అది కట్టగా సార్ పోండి పాడి, అది కట్టగా సార్ పోండి సార్, అది కట్టగా పోండి సార్, అది పోండి కట్టగా పోండి, అది తెచ్చుకుందే కూర్చోండి సార్. బా రాగండి, మీరు అన్ని మళ్ళీ కొంచెం లోపల సర్దుకో. తమాషాలు దంగాకు ఇది కట్టగా సార్ ప్లీజ్ వెళ్ళండి. ఇది కట్టగా సార్, ఇది వెళ్ళండి. ఇది కట్టగా వెళ్ళండి. వాడి వీడియో కోసం అంతా డ్రామా. అది కట్టగా సార్, ఇది కట్టగా సార్, అది కట్టగా సార్, అది కట్టగా ప్లీజ్ వెళ్ళండి. అది కట్టగా సార్ పోండి, అది కట్టగా సార్ పోండి, అది కట్టగా సార్ పోండి పాడి, అది కట్టగా సార్ పోండి సార్, అది కట్టగా పోండి సార్, అది పోండి కట్టగా పోండి, అది తెచ్చుకుందే కూర్చోండి సార్. బా రాగండి, మీరు అన్ని మళ్ళీ కొంచెం లోపల సర్దుకో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడుకు భయం. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఫెయిల్ అయ్యాడు, సూపర్ 7 ఫెయిల్ అయినాడు. చంద్రబాబు నాయుడు గారి పాలనలో వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా నీరు గారిపోయినాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్, ఆయనకు సంబంధించిన ఎంపీటీసీలు కానీ, ఆయనకు సంబంధించిన కార్యకర్త కానీ ఎవరైనా కూడా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంట్లో నుంచి చిన్న పిల్లలు సైతం క్యాడర్ను కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. క్యాడర్ను సైతం, చిన్నపిల్లలు సైతం ఇంటికి పోతూనే మా 15,000 సంగతి ఏమిటి అంటారు. అమ్మలు మా 18,000 సంగతి ఏంటి అని అంటారు. వాళ్ళ అమ్మలు మా 48,000 సంగతి ఏమిటి అంటారు. ఇంట్లో రైతన్నలు మా 26,000 సంగతి ఏమిటి అని.
ఉద్యోగం ఎతికే పిల్లలు మా 36,000 సంగతి ఏమిటి అని చెప్పి ఇలా ప్రతి ఒక్కరూ ఇంట్లో ప్రశ్నిస్తారని కనీసం క్యాడరు కనీసం ఇండ్లకు కూడా పోని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే స్వరం ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయానక వాతావరణం క్రియేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేయిస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా మనుషులకు మంచి చేయాలి, మనుషులకు మంచి చేసి వాళ్ళ గుండెల్లో స్థానం సంపాదించుకొని వాళ్ళ మనసుల్లో స్థానం సంపాదించుకొని ఒక నాయకుడు అనేవాడు పాలన చేయాలి. కానీ అలా చేయకుండా అధికారం ఉంది కానీ అని చెప్పి దురహంకారంతో ఏ నాయకుడైనా కూడా ప్రవర్తించినప్పుడు ప్రజలు దేవుడు ఇద్దరు కూడా ఖచ్చితంగా మొట్టికాయలు ఇస్తారు. ఆ మొట్టికాయలు ఎంత దారుణంగా ఉంటాయి అని అంటే చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ ఎలక్షన్లకు వచ్చేసరికి సింగిల్ డిజిట్స్ కూడా రాని పరిస్థితులకి ఆయన పడిపోతాడు. కాబట్టి ప్రతి ఒక్కరమైనా ఒకటే అడుగుతా ఉన్నా, అందరం ఐక్యంగా ఉందాం. మొన్న కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు భయపడిచ్చే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. మొన్న రామగిరిలో మనం అంతా చూసాం ఏం జరిగిందో. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్సీపీ 9 గెలిచింది. కేవలం తెలుగుదేశం పార్టీ 1 మాత్రమే గెలిచిన పరిస్థితుల మధ్య రామగిరిలో ఉప ఎన్నిక జరిగింది. మరి 9 గెలిచిన వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా? కేవలం 1 గెలిచిన తెలుగుదేశం పార్టీ గెలుస్తుందా? ఎవరికైనా అర్థమవుతుంది 9 గెలిచిన వైఎస్ఆర్సీపీనే ఆ ఉప ఎన్నికల్లో గెలుస్తుంది అని. కానీ ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ను తారుమారు చేసేందుకు ఏకంగా పోలీస్ ప్రొటెక్షన్తో ఎంపీటీసీలు ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా ప్రాణాలకు ముప్పు ఉంది, మాకు భద్రత కల్పించని కోర్టుకు పోతే కోర్టు పోలీసు భద్రతతో వారిని ఎలక్షన్ హాల్లోకి తీసుకొని పోమని చెప్తే ఈ పోలీసులు ఎంత అన్యాయంగా తయారయ్యారంటే పోలీసులే ఈ ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు సాక్షాత్తు పోలీసులే చేపట్టారు. రామగిరికి సంబంధించిన అదే మండలానికి సంబంధించిన ఎస్ఐ వీళ్ళ వెహికల్లో ఎక్కుతాడు. ఎక్కి ఈ ప్రతి ఎంపీటీసీలతోనూ వీడియో కాల్తో ఆ పక్క ఎమ్మెల్యేతోనూ ఎమ్మెల్యే కొడుకుతోనూ మాట్లాడిస్తారు. వాళ్ళు భయపడిస్తారు. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన ఇంటికి రావాలంటే ఖచ్చితంగా ఎంపీటీసీ ఎలక్షన్లలో వాళ్లకు అనుకూలంగా ఓటేస్తేనే జరుగుతుందని బెదిరిస్తారు. అయినా కూడా మన ఎంపీటీసీలు ఎక్కడా కూడా తలగ్గకపోయేసరికి ఎలక్షన్ టైం దాటిపోయేదాకా వాళ్ళని తిప్పుతూ ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోకుండా కోరం లేదని ఎన్నిక వాయిదా. తర్వాత వాళ్ళందరినీ పెనుగొండకు తీసుకుపోయారు. అక్కడికి తీసుకొని పోయి అక్కడ వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేసే కార్యక్రమం వీళ్ళు చేస్తారు. ఏమయ్యా ఈ అన్యాయం అని చెప్పి మన పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషమ్మ గట్టిది స్టీల్ లేడీ అని చెప్పాలి, ఆవిడతో పాటు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే ఇద్దరికి పోయి మా ఎంపీటీసీలు మీరు ఎలా నిర్బంధిస్తారని చెప్పి పెనుగొండలో ఆయన ధర్నా చేసినందుకు వీళ్ళ మీద కేసులు. వీళ్ళు మా పార్టీకి సంబంధించిన మా ఎంపీటీసీలకు తోడుగా నిలబడేదానికి వీళ్ళు పోతే వీళ్ళ మీద కేసులు పెట్టి అరాచకం సృష్టించే కార్యక్రమం.